ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము లూకా రాసిన శుభవార్త 22వ అధ్యాయము 32వ వాక్యము. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతను ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మనందరితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని అని. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యుడు అయిన పేతురుని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మరి పేతురు యొక్క నమ్మకము, వారి శిష్యుల యొక్క నమ్మకము ఏమాత్రము తొలగిపోకుండా మరి ప్రార్థన చేసిన విధానాన్ని దేవాది దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు, ప్రభువా, నీతో చెరలోనికి మరణములోనికి రావడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని ప్రభుతో తెలియచేయగా ప్రభు తెలియచేస్తాడు, పేతురు, నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పుదువు, ఆ సమయములో కోడి కూయును అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని తెలియచేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే రోమన్ సైనికులు మన ప్రభు అయిన క్రీస్తును సంకెళ్లతో బంధించి ఆయనను కొనిపోతూ ఉంటూ ఉండగా ఆ శిష్యులందరూ చెదరిపోతారు. బహు దూరముగా ప్రభువుకి చెదరిపోతూ దూరము నుంచి దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు. ఇదిగో మరి కాపరి పట్టబడినప్పుడు గొర్రెలన్నీ చెదరిపోవును అని దేవుడు తెలియచేసిన వాక్య భాగము వారందరూ జ్ఞాపకం చేసుకుంటారు. వారి యొక్క విశ్వాసము చెదరిపోకుండా మరి ప్రభు వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి పేతురు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించిన వ్యక్తిగా ఉంటూ ఉండగా ఆ ప్రేమ మధ్యలో భయము ప్రవేశించి మరి పేతురు ముమ్మారు క్రీస్తు ప్రభువును ఎరుగనని తెలియజేసినప్పుడు, కోడి కూసినప్పుడు మరి దేవుడు పేతుర్ని చూసినప్పుడు పేతురు ప్రభు అయిన యేసు మాటలు జ్ఞాపకము తెచ్చుకొని పశ్చాత్తాపపడిన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథములో మనము గమనించగలము. ప్రైజ్ ద లార్డ్. మరి ఈనాటి దినములలో ప్రభువుని వెంబడిస్తూ అనుసరిస్తున్న మన విశ్వాసము, మన నమ్మిక ఎలాగున ఉన్నది, మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. ఆనాటి దినాలలో మన ప్రభు అయిన దేవుని శిష్యులుగా ఉండబడిన వారు క్రీస్తు ప్రభు అప్పగింపబడినప్పుడు వారందరూ చెదరిపోయి వారి విశ్వాసము కోల్పోయిన పరిస్థితిని మనము చూడగలం. అయితే ప్రభు
వారి యొక్క నమ్మిక కోల్పోకుండునట్లు ప్రార్థన చేసినందుని బట్టి వారందరూ విశ్వాసమందు బలపరచబడిన విధానాన్ని మనము గమనించగలము. మరి ప్రభువు ఈ లోకములోనికి వచ్చిన ఉద్దేశము ప్రతి ఒక్కరిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన వచ్చి ఉంటూ ఉన్నాడు. ఆనాటి దినాలలో మరి ఏ నిరీక్షణ లేక, ఏ ఆధారము లేక బ్రతుకుతూ కొట్టుమిట్టాడుతున్న అనేకుల హృదయాలను బలపరిచిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అనేక వ్యాధులను, అనేక బాధలను, రోగములను సైతము ఆయన విడిపించిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజున ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో నీ విశ్వాసము ఎలాగున ఉన్నది? నీ నమ్మకమందు నీవు పేతురు వలె పడిపోయిన పరిస్థితిలో ఉంటూ ఉన్నావా? నిన్ను నీవు ప్రశ్నించుకోవాలండి. ఈ లోకములో నమ్మదగిన వారు అంటూ ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నారు అని మనము అనుకున్నట్లయితే అదంతా మన భ్రమ. నమ్మదగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని తెలియచేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, ఈ యొక్క వాక్యమును వింటున్న నీలో దేవుడు నమ్మకాన్ని తిరిగి స్థాపించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. నీలో నమ్మకము తిరిగి ఆయన స్థాపించాలని, కోల్పోయిన ఆ యొక్క విశ్వాస్యతను తిరిగి ఆయన పునరుద్ధరించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. కనుకనే ఆనాటి దినాలలో మరి ప్రభు యొద్దకు వచ్చిన వారందరిలో నమ్మకాన్ని దేవుడు స్థాపించి ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన 2 గ్రుడ్డివారు మత్తయి సువార్త 9:27లో ఆయన యొద్దకు వచ్చి అడిగినప్పుడు, నేను ఇది చేయగలను అని నీవు నమ్ముతున్నావా అని ప్రభు తెలియచేసినప్పుడు, నేను నమ్ముతున్నాను అని వారనగా, ఇదిగో మీ నమ్మకము మిమ్ములను స్వస్థపరిచినదే అని ప్రభు తెలియచేస్తాడు. మరణించి 4 దినములు పాతిపెట్టబడిన లాజరు ఎదుటకు ప్రభు వచ్చినప్పుడు, ఇదిగో ఇది నేను చేయగలను అని మీరు నమ్ముతున్నారా అన్నప్పుడు, నీవు నమ్మినట్లయితే ఇదిగో దేవుని మహిమను మీరు చూస్తారు అని ప్రభు తెలియచేస్తాడండి. ఆనాటి దినాలలో ప్రభు నమ్మకమును, విశ్వాసమును వారి హృదయములో నింపిన ఆ దేవుడే ఈ రోజున నీ జీవితములో కూడా, నీ జీవితంలో కలిగి ఉన్న భయములు, నీ జీవితంలో కలిగి ఉన్న సంకటములు, ప్రతి ఇరుకులు, ఇబ్బందుల నుంచి దేవుడు ఒక నమ్మకమును, ఒక ధైర్యమును, ఒక ఆదరణను దేవుడు ఈ రోజున నీ యొక్క జీవితంలో తిరిగి స్థాపించాలని దేవుడు చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు ఆయన కోరుతూ ఉంటూ ఉండగా, ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి నీవు సంపూర్ణముగా విశ్వసించి నీవేవే విషయాలలో తప్పిపోయావో నిన్ను నీవు దేవునికి పునరంకితము చేసుకొని దేవాది దేవుని యొక్క విశ్వాసమందు నీవు స్థిరులుగా, సంపన్నులుగా చేర్చబడి, సాక్షిగా నిలవబడి అనేకులను బలపరిచి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి, నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్.